అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం మంత్రి శ్రీధర్ బాబుకు కల్పించిన మంతని ప్రజలకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆయన మొండి చేయి చూపించారని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. శుక్రవారం మంతని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్టమధు మాట్లాడారు. మంతని నియోజకవర్గానికి బడ్జెట్లో ₹1 కేటాయించకపోగా ఈ ప్రాంత ప్రజలకు మంత్రిగా శ్రీధర్ బాబు చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారం ఇప్పిస్తామని మాట ఇచ్చారని, కానీ బడ్జెట్లో మాత్రం కేటాయింపులు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం, అనేక ఔషధ మూలికలు లభించే రామగిరి కిల్లాను అభివృద్ధి చేస్తానని, ఈ ప్రాంతంలో విద్యాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని, మెడికల్ కళాశాల తీసుకొస్తానని హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఏర్పాటయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తన నియోజకవర్గానికి మెడికల్ కళాశాల తీసుకెళ్లాడే కానీ ఆయన పక్కనే కూర్చుండే మంత్రి మాత్రం తన నియోజకవర్గానికి మెడికల్ కళాశాలను మంజూరు చేయించలేకపోయారని ఎద్దేవా చేశారు. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు దుద్దిల్ల శ్రీధర్ గారికి మంత్రి నియోజకవర్గ ప్రజలు 5 సార్లు అవకాశం ఇస్తే వాళ్ళ కుటుంబానికి దాదాపు 40 సంవత్సరాలు అవకాశం ఇస్తే ఈసారి అయితే మరీ ముఖ్యంగా వారు 2 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. మంత్రి ఎమ్మెల్యేగా ఇంత పెద్ద సమాజం అవకాశం ఇచ్చి అందలం ఎక్కించి బడ్జెట్ పెట్టి అవకాశం ఇస్తే ఆయన సొంత నియోజకవర్గానికి ఆయనను గెలిపించినటువంటి ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజానికి, ఆయన సమాజం మాత్రం ఈ నియోజకవర్గంలో దాదాపు 2000 కన్నా తక్కువ ఓట్లు ఉన్నటువంటి సమాజం, వారి కుటుంబం ఓట్లు అయితే 3 ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. కనుక ఈ నియోజకవర్గ ప్రజల మీద ప్రేమ లేదనటానికి నిలువుటెత్తు సాక్ష్యం మొన్న పెట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అనే విషయాన్ని ఒకసారి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ, బడ్జెట్లో ₹1 కూడా కేటాయించబడలేదు మంత్రి నియోజకవర్గానికి. అంటే అట్లా నియోజకవర్గాలకు కేటాయించబడుతుందని కూడా మీరు ప్రశ్నించవచ్చు. మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గంలో నేను గెలవంగానే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూములు కోల్పోయినటువంటి భూ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తారని మేనిఫెస్టోలో పెట్టింది. దాంట్లో ₹1 కూడా కేటాయించబడలేదు. ఈ నియోజకవర్గంలో రామగిరి కిల్లా అని పెద్ద ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం ఉంది. అక్కడ అనేక ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి వనమూలికలు ఉన్నాయి. దాన్ని పెద్దగా గొప్పగా తీర్చిదిద్దుతా అని చెప్పిండు మన ఎమ్మెల్యే గారు. దానికి కూడా ₹1 కేటాయించబడలేదు. ఈ నియోజకవర్గానికి నేను చదువులకు ముఖ్యంగా ప్రాధాన్యత ఇస్తా అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండు. మెడికల్ కాలేజ్ తెస్తా అన్నాడు. రేవంత్ రెడ్డి గారేమో మొదటి సంవత్సరమే మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళాడు ఆయన నియోజకవర్గానికి. రేవంత్ రెడ్డి గారి సంకల్లే కూర్చున్నటువంటి మంత్రి ఎమ్మెల్యే గారు ఇప్పటి వరకు ఆ మెడికల్ కాలేజ్ ఊసరే లేదు. అంతేకాకుండా మనం పోతారం లిఫ్ట్ కావాలని ఇప్పుడు కూడా సింగరేణి వాళ్ళు ఆ 6L తీసేస్తూ ఉన్నారు. మొత్తం 8Lకు దాన్ని అనుసంధానం చేస్తూ ఉన్నారు. 8L వారికి లిఫ్ట్ ద్వారా పోతారం నుంచి నీళ్లు తీసుకొచ్చి పోస్తే బాగుంటుందని ఆ రోజు మేము ప్రతిపాదనలు పెట్టినాం. సింగరేణి వాళ్ళని కూడా డబ్బులు అడిగినాం. దానికి కూడా ఇప్పటి వరకు ఊసలేదు. దాని గురించి కూడా ఆలోచించాం.